టాలీవుడ్ లో ఒకప్పటి హీరో నేటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన కుటుంబం గురించి కూడా బాగానే తెలుసు. సీనియర్ హీరోయిన్ ఊహాను ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీకాంత్ కు 3 పిల్లలు. అందులో పెద్ద కొడుకు రోషన్ ఇప్పటికే హీరో అయ్యాడు. ఆయన ఇంకో కొడుకు రోహన్ చదువుకుంటున్నాడు. శ్రీకాంత్ కు కూతురు కూడా ఉంది. ఆమె పేరు మేధ. ఈ అమ్మాయి గురించి సోషల్ మీడియాలో కూడా పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. తన కూతురు గురించి శ్రీకాంత్ కూడా ఎప్పుడు బయట చెప్పాడు. ఎందుకంటే ఆమె విదేశాల్లో చదువుతో బిజీగా ఉంది. వాళ్ళ అమ్మాయి గురించి శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేధ తన పేరు పబ్లిక్ లో చెప్పడం ఇష్టం ఉండదన్నాడు. అంటే మేధ ఎంత ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటుందో అర్థమవుతుంది. అందుకే ఆమె గురించి డీటెయిల్స్ బయటకు మాకు పెద్దగా దొరకవు. మేధ చిన్నప్పటి నుంచి డాన్స్ లో రాణిస్తోంది. క్లాసికల్ డాన్స్ లో శిక్షణ తీసుకుంటుంది. అంతేకాదు బాస్కెట్బాల్ జాతీయ స్థాయి అథ్లెట్ గా కూడా సత్తా చాటింది. అండర్ 14 టీంలో ఆడింది. ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటుంది మేధ. చదువు, డాన్స్, స్పోర్ట్స్ ఇలా అన్ని హ్యాండిల్ చేస్తూ తల్లిదండ్రుల సపోర్ట్ తో ఫుల్ జోష్ లో ఉంది మేధ. ఈమె గురించి చెప్పాలంటే హీరోయిన్లు ఆమె ముందు దిగదుడిపే. తల్లి ఊహ అందానికి వారసురాలుగా మేధ సౌందర్యం అబ్బో ఆకట్టుకుంటుంది. ఆ మధ్య తిరుమల దర్శనంలో చీరలో ఉన్న ఆమె ఫోటోలు, శ్రీకాంత్ ఊహ 25వ వివాహ వార్షికోత్సవ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో మేధాను చూసి అమ్మాయి చాలా బాగుంది, చాలా మంది హీరోయిన్స్ కంటే శ్రీకాంత్ కూతురు అందంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. సాంప్రదాయ లుక్ లోను, మోడర్న్ లుక్ లోను మేధ ఒకే రకం గ్లామర్ తో అదరగొడుతుంది. 2015లో రుద్రమదేవిలో యంగ్ రుద్రమదేవిగా ఉన్న చిన్న పాత్రలో మెరిసిన మేధ త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని టాక్. కానీ చదువు అయిపోయిన తర్వాతే ఏదైనా ఉంటుంది మేధ. డాన్స్ లో ట్రైనింగ్ తీసుకొని గ్లామర్, టాలెంట్ అన్నీ ఉన్న మేధ హీరోయిన్ గా వస్తే స్టార్ అవ్వడం పెద్ద కష్టం కాదు. మరోవైపు శ్రీకాంత్ కూడా తన కూతురు ఇండస్ట్రీకి వస్తాను అంటే కాదనను, అలాగనే ఖచ్చితంగా రావాలని కూడా ఫోర్స్ చేయను అంటున్నాడు. తన ఇష్టం ఎలా ఉంటే అలా, ఆమె ఏది చేసినా తండ్రిగా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అంటున్నాడు శ్రీకాంత్. మరి చూడాలి మేధ మనసులో ఏముందో.